మాస్టర్ గారు ప్రేమ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరన్నా ప్రయాణానికి వెళ్తే అంటే బయటికి ప్రయాణం జర్నీ చేయాలంటే ముందుగా మనం ఏం చూసుకుంటాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. ప్రయాణానికి జర్నీకి సరిపోయే డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. మా నాగభూషణ్ మాస్టర్ ఏమైనా జర్నీకి వెళ్తే బాబా ఫోటోలు నిండుగా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా బాబా వారి యొక్క ప్రేమని ఆ చిత్ర రూపంలో అందరికీ పంచడం ఆయనకి తెలిసింది. ఆయన ఆ యొక్క చెప్పినటువంటి సాహిత్యం కూడా అంత ప్రేమ గురించే తెలియజేశారు. ఆయన జీవించేటువంటి జీవన విధానం కూడా ప్రేమమయమే. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా బాబా ఫొటోస్ ఉన్నాయి అందరికీ పంచమ్మా అని చెప్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఉన్నాయి. ఎవరికైనా కూడా బాబా వారి యొక్క చిత్రపటాలు కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ మా నాగభూషణ్ మాస్టర్ గారు. అలాగే ఆయన మనకి ఇస్తారు, మనం అందరం కూడా పంచుతాం. మరి మెహర్ బాబా చెప్తూ ఉంటారు, ప్రేమ కంటే గొప్ప సాధన ఏది లేదు, ప్రేమ కంటే గొప్ప ధర్మం ఏది లేదు, ప్రేమ కంటే గొప్ప గమ్యం ఏది లేదు, ప్రేమ భగవంతుడు ఒక్కటే అని తెలియజేస్తారు మా మెహర్ బాబా వారు. సో లవ్ అండ్ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి అని బాబా వారు అడిగితే ఎక్కడ నేను చేస్తున్నాను అనే భావన లేదో అదే సేవ అనిపించుకుంటుంది, అదే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనిపించుకుంటుంది అని కూడా చెప్పారు మెహర్ బాబా. ఎందుకంటే సేవలో పరిపూర్ణత సాధించడమే మన అందరి యొక్క లక్ష్యంగా గమ్యంగా కూడా ఆయన తెలియజేశారు. ఎప్పుడు అలా సాధించగలము అంటే ఆయనకు సర్వాత్మై జీవించినప్పుడు. అటువంటి సర్వాత్మై జీవించినటువంటి మరొక అనుభవజ్ఞశాలి మన రామకృష్ణ గారు మన ముందుకు వచ్చిన కేఎల్ రామకృష్ణ గారు. ఆయన వచ్చి మెహర్ బాబా గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. అసలు నేను ప్రసంగం ప్రారంభించిందే చిన్న వయసులో ఆ కేఎల్ రామకృష్ణ గారు ఎక్కడో కుర్రోడుగా ఆడుకుంటున్న నన్ను ముందుకు తీసుకువచ్చి మైక్ మీద నుంచోబెట్టి బాబా గురించి చెప్పమన్నారు. నాకు ఏం చెప్పాలో తెలియదు, ఆయనే చెప్పించుకున్నారు. అక్కడి నుంచి చెప్తూనే ఉన్నారు. కాబట్టి వచ్చి మా కేఎల్ రామకృష్ణ గారు వచ్చి ఒక్క 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఆయన వచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పెద్దల గ్రామంలో ఇంత వైభవంగా బాబావారి యొక్క సామ్రాజ్యంలో ఇంతమంది ఇలా ఉండడం నాకు చాలా ఆశ్చర్యం,
చాలా అమితమైనటువంటి సంతోషంతో ఉన్నాను. ఈ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మేము మండపేట నుంచి రావడం, మంత్రిశ్రీ కూడా మాతో పాటు రావడం, వారు ఈ నగర సంగీతంలో పాల్గొనడం ఆ రోజులో మళ్ళీ నాకు బాగా గుర్తుకొస్తున్నాయి. నేను ఇప్పుడు పాత రోజులు గుర్తు చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. అదంతా కూడా బాబా యొక్క అనుగ్రహం వల్ల జరుగుతోంది అనేది తెలుసుకోండి. అయితే ప్రతి సంవత్సరం మా పుట్ట రామకృష్ణ చౌదరి గారు బాబా యొక్క అమితమైన ప్రేమతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మండపేట ఎంత దూరం అయినప్పటికీ రాత్రి పౌరుల వరకు ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చి ఆ గురుదేవుని యొక్క సలహా తీసుకుంటూ ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. బాబా కేంద్రాన్ని వాటితోనే ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ కూర్చోడం, బాబా విషయాలు వినడం, ఆ ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఆయన ముఖ్యమైన కృషి వల్లనే ఇక్కడ లోకల్గా ఈ సెంటర్ ఏర్పడింది. బాబా యొక్క అనుగ్రహం వల్ల, గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క ప్రేమ ఈ రకంగా ప్రకటితమైంది అని అనిపిస్తుంది. తర్వాత ఈ సెంటర్ నిర్మాణం వారి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సెంటర్ నిర్మాణం గురించి గుర్తుకొస్తుంది. ఈ ఎనబరికలు లేకుండా రామకృష్ణ చౌదరి గారు తమ సోదరులు ప్రేమ విరాళాలు సేకరించడమే కాకుండా ఈ రామకృష్ణ చౌదరి గారి సతీమణి తులసి గారు, లక్ష్మీ తులసి గారు వారి బంధువులు ఎక్కడికి వెళ్ళి ఇక్కడ కార్యక్రమం తలపెట్టాం, మీ వద్దు మీరు ఏం చేసుకుంటారో చేయండి అని వారు కూడా ఆ రోజుల్లో ఎంతగానో కృషి చేసి విరాళాలు సేకరించారు. వారు అతి ప్రేమతో ముఖ్యంగా పెద్దాడ గ్రామస్తులు ఎంతో ఉత్తీర్ణులు అవ్వాలనే ఉద్దేశంతో తెలియదు, కానీ ఇక్కడ సెంటర్ ఏర్పడాలని రాత్రి పగళ్ళు ఈ రకమైనటువంటి కృషి చేశారు. మొట్టమొదట కృషి చేసిన తర్వాత ఇక్కడ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగినప్పుడు మేము అంతా వచ్చాము. అంటే చాలా కాలంగా ఈ కార్యక్రమాన్ని వస్తూ ఉండేవాళ్ళం. నేను ఈ మార్పు అప్పుడు ఉండేటువంటి సెంటర్ భవన నిర్మాణం లోకల్గా ఉండేటువంటి విశేషాలను చూస్తే అప్పటికి ఇప్పటికీ పోలిక లేదు. ఇప్పుడు బాగా ఉండేది, గ్రామీణ స్థలంలో వాతావరణం ఉండేది. ఇక్కడ మంచి తెలుగుదేశంతో అన్ని కార్యక్రమాలు జరిగేవి. మరి నగర సంగీతాలు కూడా మేము పాల్గొనేవాళ్ళం. ఆ రోజుల్లో ఎంతోమంది వచ్చేవారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేవారు. ఏమిటి తిరుపతిగా ఎలాగా అభివృద్ధి చెందాలి ఏమిటి అనేదో అనుకుంటుండేవాడి రోజుల్లో బాబా చివరి కొద్దిగా అయ్యేటప్పటికి అప్పారావు గారి అబ్బాయి మెహర్ నారాయణ ఇక్కడ చెప్పారు. మెహర్ నారాయణ ఆ రోజుల్లో కొంచెం వివాహం కాలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వివాహం అయింది. ఆ దంపతులు ఇక్కడ రావడం, వాళ్ళకి దగ్గర పాత్ర ఇచ్చి మాట్లాడబడడం, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది చేయడం, ప్రసాదంగా ఉండడం ఇలాంటివి చేయడం, వాళ్ళలో బాబా ప్రేమ బాగా నాటుకుంది. బాబా ప్రేమ బాగా నాటుకుంది. ఇంక ఈ సెంటర్కి ఇబ్బంది లేదు, వాహనం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ధైర్యం బాధకి కలిగింది. వాళ్ళు ఆ రకంగా సంచరించడం వల్ల అలా ఏ రకంగా మేము అనుకున్నామో ఆ రకంగానే సెంటర్ నిర్ధారణ చెందుతూ అది ఈ రూపాయలు బాహ్యంగా బాబాయి ఉండేటువంటి ప్రేమ కొద్ది ఈ భవన నిర్మాణం అది సుందరంగా నిర్మించారు. బాబా స్మృతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పాత ప్రయాణాలు తీసుకొచ్చి కొత్త వేశారు. బిల్డింగ్లో మంచి రాత్రి రాశారు. ఇక్కడ ప్రతిరోజు విరామం లేకుండా
బాబా కార్యక్రమం బాబా ప్రార్థనలు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. నేను అంటూ ఉంటాను, అన్ని సెంటర్లోనూ బాబా సెంటర్ పెద్దాల్లో చూడాలి, అంత వైభవంగా అంత ప్రేమతో చేసుకుంటున్నారు అని చెప్తూ ఉంటాము. ఆ రకంగానే చాలా కాలం అయిపోయింది మెహర్ నారాయణ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం. క్రమంగా ఆ బాబా యొక్క సాహిత్యాన్ని ఎక్కువగా చదువుకుని అతను అనుభవించడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడం చేస్తున్నాడు. అంతకంటే పెద్దగా ఇక్కడ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయాలని కట్టడం ఒకటి ఏర్పాటు చేసి ఎంతో సుందరంగా ఎంతో నీట్గా ఉండేటట్టుగా ఆ పుస్తకాలను ఏర్పాటు చేశాడు. వాటన్నిటినీ వినియోగించుకునేటువంటి అదృష్టం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉండాలి, కలగాలి. అసలు ఏమిటి మానవ జన్మ యొక్క రహస్యం ఏమిటి, మనం ఏం చేయాలి, మనం మానవులుగా ఏం చేయాలి, మానవులుగా ఒక కుటుంబ సభ్యులుగా ఆ కుటుంబంలో మనం ఏం చేయాల్సిన పనులు ఉంటాయో చేసుకుంటాం. అవి భగవంతుడు నిర్ణయించినటువంటి బాధ్యతలుగా భావించి చేసుకుంటూ ఉంటాం, చేసుకోవాలి. భర్త యందు గౌరవభావాన్ని చూపించాలి భార్య, భార్య యందు అనురాగాన్ని చూపించాలి భర్త. అప్పుడే మంచి అభివృద్ధి చెందుతుంది, ప్రేమయుతంగా జీవిస్తారు, కలకలాడుతూ ఉంటుంది. దాని బదులు వేరువేరు భావాల్లో ఉన్నట్లయితే అక్కడ ప్రేమయుతమైన వాతావరణం లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకుగా ఈ జన్మ అని అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాతావరణం ఉండకూడదు. మరి ఏనాడు చేసుకున్నామో ఏ అదృష్టమో మనం బాబా పరిధిలో పడతాం. దాన్ని ఇంకా విస్తృతంగా చేసి మరి అభిమానులందరికీ తెలియజేసేందుకు మన గురువు గారు సద్గురు శ్రీ మెహర్ చైతన్య మహారాజు గారు వెలిశారు. ఆయనకు కూడా మనం ఆకర్షింపబడ్డాం. అక్కడ కార్యక్రమాలన్నింటికీ పెడుతూ ఉండేవాళ్ళం, విషయాలు తెలుసుకుంటూ మనం ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంచేత ఇప్పుడు మానవ జన్మ ఇచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసుకోవడం అవసరమే. మిగతా కాలం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అని అవసరాలు ఆలోచించుకుందాం. మిగతా కాలం అంటే ఆహారం వండుకోవడం, తినడం, పడుకోవడం వగైరా అయిన తర్వాత ఏం చేస్తున్నాం, వాళ్ళతోటి వీళ్ళతోటి ఏవో మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం, ఏదో అవసరమైనవి అవసరం లేనివి మాట్లాడుకోవడం జరుగుతోంది. దానివల్ల ఏం జరుగుతోంది, ఇంకా సంస్కారాలు పెరుగుతున్నాయి. ఇంకా సంస్కారాలు పెరిగి ఈ జన్మతో కాదు ఉండేది, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలి. ఈ మాటలు మాట్లాడుకోవడం వల్ల, ఈ చేతలు చేయడం వల్ల, మీరు చేసేటువంటి పనుల వల్ల, ఇతరులను ద్వేషించడం వల్ల, ఇతరుల గురించి అసూయగా మాట్లాడటం వల్ల అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది అని మెహర్ బాబా తెలియజేశారు. నేను మెహర్ బాబా సెంటర్ కట్టుకున్నాను, మెహర్ బాబా సెంటర్ పెడుతున్నాను. ఆ కార్యక్రమాలంటే నాకు బాగా ఇష్టం, ఆ పత్రికలు అంటే ఇష్టం, ఇది అది అని ఎన్నో అనుకుంటూ ఇది ఈ రకంగా మనం విడిచిపెట్టలేకపోయినట్లయితే, అంటే కూడని మాటలు మాట్లాడడం, చేయని పనులు చేయడం, మన వగైరా మాట్లాడుకోవడం చేయలేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మరో జన్మలు ఎత్తడానికి ఇక్కడే ప్రాతిపదిక వేసుకుంటున్నాం. అందుచేత మనం ఏం చేయాలి, ఇతరుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడకూడదు, ఇతరుల గురించి చెడ్డ భావన ఎప్పుడు రాకూడదు, మన మనస్సులోనూ రాకూడదు, మాటలోనూ రాకూడదు. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరినీ ప్రేమించాలి. ఒకరిలో మంచిదనం ఉంటుంది, ఒకరిలో చెడుదనం ఉంటుంది. పరమేశ్వరుడు దయవల్ల వాళ్ళకి మంచి జరగాలి అని మంచిని కోరుకోండి, అంతేగాని వాళ్ళ ద్వేషభావాన్ని మాత్రం పెట్టుకోకండి. ఎల్లప్పుడూ మంచి 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 అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి. చెడు అనేటువంటిది చెడు వినకు, చెడు మాట్లాడకు అని గాంధీ గారు చెప్పాడు. అలాగా ఎంతసేపు చెడు విషయాలు గురించి ఆలోచించకూడదు, మంచి విషయాలు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళలో పడితే జాగ్రత్తగా వాళ్ళకు కూడా మంచిగా ఎంతో చెప్పి ఈ మంచిదాలో పెట్టాలి. ఈ రకమైనటువంటిది అవలంబించాల్సినటువంటి వాళ్ళ
ఇంకా మిగతా టైం ఖాళీగా చాలా ఉంది. ఆ ఖాళీ టైం వీళ్ళకి వినియోగించడానికి బదులు ఇలాంటి లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను తీసుకొని ఎంతసేపు ఇక్కడ వినియోగించుకోగలవో వినియోగించుకోవాలి. బాబా తత్వాన్ని ఇంకా పెంచుకోవాలి. అవి చదువుతుంటే చాలా ఆనందం కలుగుతుంది. బాబా సాహిత్యం చదువుతుంటే మనకి ఇంకా ఇంకా ఆనందం కలుగుతుంది. ఆనందాన్ని ఆస్వాదించాలి, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. నిత్యము మరి పనులు చేస్తూ బాబా సాహిత్యాన్ని వగైరా చదువుకుంటూ ఇతరులకు మంచి గురించి మాట్లాడుతూ చేస్తూ ఉన్నట్లయితే మనకి చాలా కాలాన్ని సద్వినియోగపరచుకున్న వాళ్ళు అవుతాం. అది సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చక్కటి సంగీతం వచ్చినటువంటి వాళ్ళు సంగీతం పాడుతూ ఉంటారు. ఆ సంగీతాన్ని ఆస్వాదించాలి. ఆ సంగీతం వచ్చిన వాళ్ళు మరికొందరికి నేర్పాలి, నేర్చుకుంటే చేయాలి. ఆ రకంగా ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టుగా మనం జీవించాలి. ఈ జీవితాన్ని ఆ రకంగా సరిదిద్దుకోవాలి. అయితే మనకి కష్టాలు సుఖాలు అనేటువంటి ఉన్నాయి. వాటి గురించి ఏమిటి బాబా ఏం చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చే ఈ కష్టాలు ఈ సుఖాలు అంటే మనం అనుకుంటా పరమేశ్వరుని దయ, ఆయన ఏదో చేశాడు, ఆయనకి కరుణ లేదు, ఏం చేయడం లేదు అని అనుకుంటాం. ఆయన చేసింది ఏం లేదు, మనం చేసుకున్నదే అది రిఫ్లెక్ట్ అయ్యి మన జీవితంలో ఎదుర్కొంటాకు వస్తుంది. మన మీ జీవితంలో పూర్వజన్మలో ఏదో కష్టపడేటువంటి చేసినట్లయితే ఆ కష్టాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాం. అంతేగాని భగవంతుడు నీకు కష్టాన్ని ఇవ్వడానికి కాదు ఉంటారు, నీకు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ కష్టపడుతూ ఉంటే అయ్యో వీడు కష్టపడుతున్నాడు, మంచి మార్గంలో పెట్టాలి, ఏం చేయాలి అని చాలా పడుతూ ఉంటాడు. మనకి ఇచ్చింది ఏమిటంటే చాలా సులభమైనటువంటి మార్గం మనకి ఇచ్చినటువంటిది. యజ్ఞయాగాదులు చేయమని కానీ ఏదో క్రతువులు చేయమని కానీ అటువంటిది ఏదో తెలియదు. ఈ కలియుగంలో అంతా బ్రహ్మాండమైనటువంటి రావడం రోజుల్లో అది చేయగలిగింది. ఆయన ఏమన్నాడు? నన్ను స్మరించు, నన్ను గుర్తుంచుకో, ఏ పని చేసినా నా వల్లే జరుగుతోంది అని గుర్తుంచుకున్నట్లయితే అది నీకు ఉపయోగంగా ఉంటుంది. అది చాలా సులభమైనటువంటి మార్గం. ఈ సులభమైనటువంటి మార్గం తేలిగ్గా ఎక్కడా చెప్పబడి లేదు. అంచేత ఈ సులభమైనటువంటి మార్గాన్ని అనుసరించండి. ముఖ్యంగా అవసరాల దశలో కనుక నామాన్ని చేసుకున్నట్లయితే మీరు నన్నే పొందుతారు అని కూడా చెప్పారు. అది దానికోసం ఇప్పటి నుంచి మొదలెట్టారు. ఆ విషయాన్ని వింటున్నాం, ఎంతవరకు చేస్తున్నాం, ఎంత కాలాన్ని దీనికి వినియోగిస్తున్నాం నిత్య జీవితంలో అనేటువంటిది మనం చూసుకోవాలి. సరే, ఇదంతా కూడా గుర్తుంచుకోవడానికి, ఒకసారి నెమరు వేసుకోవడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, వార్షికోత్సవాలు వగైరా చేసుకుంటున్నాం. చేత అందరూ కూడా గుర్తుంచుకోండి, ఆయన నామానికి ఎక్కువ విలువ ఉంది. ఎల్లప్పుడూ నామస్మరణ చేసుకోండి, ఆ లబ్ధిని పొందుతూ ఉండండి. ఆయన కథ ఎల్లప్పుడూ ఉంది. మీరు నామస్మరణ హృదయపూర్వకంగా చేసుకున్నట్లయితే దానికి మీకు సహాయం చేస్తారు అని కూడా బాబా వాగ్దానం చేశారు. గుర్తుంచుకోండి, అంతకంటే చెప్పబడింది. అవతార్ మెహర్ బాబా की जय। जय मातृश्री मेहर गायत्री देवी समेत सदगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय।